మనది మోనోపోలీ కాదు, మానవతా దృక్పథం. మనసుతో పనిచేస్తాం కాబట్టి మనసుల్ని గెలుచుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాం. మనకేం కావాలో తెలుసుకుంటున్నాం. కష్టపడి సాధించుకుంటున్నాం. స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల్ యోజన, జన్ ధన్ యోజన, హర్ ఘర్ జల్ ఆలోచనలంటే ఇది కదా. సక్సెస్ అంటే ఇది కదా. మన మానస పుత్రికలు వాటితో దక్కిన ఫలాలపై టీవీ9 సమిట్ వేదికగా నిశితమైన వివరణ ఇచ్చారు ప్రధాని మోదీ. Let me make way for what all of you have been eagerly waiting, the summit keynote address by none other than the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji. ప్రపంచం చూపు మన దేశం వైపు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడి వాళ్ళు భారతీయుల జిజ్ఞాసల మీదే దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మన దేశపు దృక్కోణం ఎలా మారాలో విడమర్చి చెప్పారు ప్రధాని మోదీ. ఏవైనా సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మిగతా దేశాలన్నీ అవకాశవాదంతో ఆలోచిస్తాయి, మోనోపోలీకి పాల్పడతాయి. మనం మాత్రం మానవతా దృక్పథంతో ఆలోచిస్తాం. అదే మనకు వాళ్లకు తేడా అన్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సోకాల్డ్ అగ్రరాజ్యాల మోచేతి కింద నీళ్లు తాగాల్సిన అగత్యం మనకొద్దు. సుంకాల పేరిట వాళ్లు పాల్పడే నిరంకుశత్వానికి లొంగే ప్రసక్తే లేదు. ఆ దిశగా ఏర్పడిందే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, IMEC. ఏషియా, మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలను ఇది అనుసంధానం చేస్తుంది. ఆ విధంగా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల్ని అన్వేషించుకుంటున్నాం. రేపటి కోసం ఇవాళ చేసే ప్రయత్నాలే ఇవన్నీ అన్నారు ప్రధాని మోదీ. दूसरे विश्व युद्ध के बाद जब भी कोई वैश्विक संगठन बना उसमें कुछ देशों की ही मोनोपोली रही. भारत ने मोनोपोली नहीं बल्कि मानवता को सर्वोपरि रखा. ఇదే భారత మండపంలో జరిగిన G20 సమ్మిట్ ను ఇదే వేదిక మీద ఆఫ్రికన్ యూనియన్ G20లో శాశ్వత సభ్యత్వం పొందిన విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని. విపత్తుల సమయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్న భారత్ ప్రయత్నాలకు 100 దేశాలు మద్దతు పలికాయన్నారు. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం, WHO సౌజన్యంతో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గ్లోబల్ ఫ్రేమ్వర్క్, ఇటువంటి సంకల్పాలన్నీ గ్లోబల్ ప్లాట్ఫామ్ పై భారత ఉనికిని పెంచుతున్నవేగా అని గుర్తు చేశారు. అంతేకాదు దేశీయంగా తమ 11 పాలనలో జరిగిన మార్పుల్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, హర్ ఘర్ జల్, ఈ ఆలోచనలన్నీ తమ మస్తిష్కంలో ఎలా పుట్టాయి, వాటి అమలు దేశాన్ని వికసిత్ భారత్ వైపు ఎలా నడిపిస్తోందో చెప్పారు. గత 70 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 11వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. భారత్ జీడీపీ రెట్టింపైంది. దానికి తగ్గట్టే 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారన్నారు. और ये 25 करोड़ लोग एक नियो मिडिल क्लास का हिस्सा बने हैं. ये नियो मिडिल क्लास एक प्रकार से नई जिंदगी शुरू कर रहा है. ये नए सपनों के साथ आगे बढ़ रहा है, हमारी इकोनॉमी में कंट्रीब्यूट कर रहा है और उसको वाइब्रेंट बना रहा है. దేశం కలలు కనే స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. వాస్తవాల్ని ఆవిష్కరించే స్థాయికి చేరింది. నాటి కలల ఫలాల్ని సాధించుకునే దిశగా నడుస్తోంది. అన్ని రంగాల్లోనూ సమూల మార్పుల్ని సాధించగలిగామని సగర్వంగా చెప్పుకున్నారు ప్రధాని మోదీ. ఒకప్పుడు దేశంలో కేవలం 77 మాత్రమే ఉన్న పాస్పోర్ట్ కేంద్రాల సంఖ్య ఇప్పుడు 550కి పెరిగింది. గతంలో 50 రోజులు వేచి చూస్తే తప్ప చేతికి రాని పాస్పోర్ట్ ఇప్పుడు 5-6 రోజుల్లోనే వచ్చేస్తోంది. ఈజీ అండ్ స్పీడీ గవర్నెన్స్ అంటే ఇది కాదా అని ప్రశ్నించారు. బ్యాంకింగ్ సెక్టార్ లో సైతం జెట్ స్పీడ్ తో అప్డేట్ అవుతున్నాం. ఆన్లైన్ బ్యాంకింగ్ ఇంటింటికి చేరింది. దేశంలో ప్రతి 5 కిలోమీటర్ కి ఒక బ్యాంకింగ్ అవుట్లెట్ ఏర్పాటైంది. చివరకు పాలనా యంత్రాంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చేసి మంత్రివర్గాన్ని వికేంద్రీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. కొందరు ప్రజల నుండి లూటీ చేసిన సొమ్మును తిరిగి ప్రజలకిప్పిస్తున్నామన్నారు. आज बैंकों का NPA बहुत कम हो गया है. आज बैंकों का प्रॉफिट 1,40,000 करोड़ रुपए के नए रिकॉर्ड को पार कर चुका है. और इतना ही नहीं, जिन लोगों ने जनता को लूटा है उनको भी अब लूटा हुआ धन लौटाना पड़ रहा है. जिस ईडी को दिन रात गालियां दी जा रही है, ईडी ने 22,000 करोड़ रुपए से अधिक वसूले हैं.
ये पैसा कानूनी तरीके से उन पीड़ितों तक वापस पहुंचाया जा रहा है जिनसे ये पैसा लूटा गया था। TV9 చేపట్టిన వాట్ ఇండియా థింక్స్ టుడే అత్యంత వినూత్నమని ఆ విధంగా ట్రెండ్ క్రియేట్ చేసిందని ప్రశంసించారు ప్రధాని మోదీ. మిగతా మీడియా సంస్థలు TV9 అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. TV9 సమ్మిట్ లో నేను అంటూ సోషల్ మీడియాలో సైతం ప్రమోట్ చేసుకుంటూ ఫిదా అయ్యారు ప్రధాని మోదీ. इस समिट का आयोजन कर TV9 ने भी अपनी तरफ से एक पॉजिटिव इनिशिएटिव लिया है। एक बार फिर आप सभी को इस समिट की सफलता के लिए मेरी ढेर सारी शुभकामनाएं हैं। मैं TV9 को विशेष रूप से बधाई दूंगा।